రాత్రి వస్తుంది, పగులు వస్తుంది. తెలుసుకోగలేకపోతే ఓహో ఈ పొద్దు రాత్రి పగులు లా అండ్ ఆర్డర్. మా ఇంటికి వచ్చినప్పుడు లేదురా లా అండ్ ఆర్డర్. నేను నరసింహస్వామి కొండకు పోతా అంటే అప్పుడు లా అండ్ ఆర్డర్ లేదురా. సద్దల్లి నాకు వస్తా అంటే లా అండ్ ఆర్డర్ లేదురా. మున్సిపల్ ట్రాక్టర్ తీసుకుపోతుంటే లా అండ్ ఆర్డర్ లేదురా. ఓహో లా అండ్ ఆర్డర్ ఉంది. నువ్వేం సాచా నా కొడుకురా, నువ్వేం సాచా నా కొడుకు? ఇప్పుడు చెప్పురా, నేను సాచా నా కొడుకు నాకు చెప్పు, చెప్పు ఇడిచిపెడతా నా కొడక్క. ఏం సాచారా నువ్వు? నీ ఇంట్లో ఎవరిదిరా చెప్పురా, నీ ఇంట్లో ఎవరిది? ఎంత కొన్నావురా? ఎన్ని సెంట్లు కొన్నావురా? ఎన్ని సెంట్లు ఆక్రమించుకున్నావురా? చెప్పురా. ఇలాడో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా ఇచ్చినాడే 4 సెంట్లు డివైట్ అయ్యి ఇచ్చినాడలే. ఇదిగోరా కనపడతా లేదు. నీ ఇంట్లో అంత ఎంత ఉందిరా? నీది కరెక్ట్గా ఉందా? ఇప్పుడు చెప్పురా, నువ్వు చెప్పురా. నువ్వు ఏం చేసినావురా? ఫస్ట్ ఎంత ఉండిందిరా భూమి కోడలతో కొన్నప్పుడు? కొంతమంది ఎట్లా వచ్చారా? ఎట్లొచ్చా చెప్పురా, ఎట్లొచ్చారా? నువ్వు డిబేట్ కాలే, అసలు పర్మిషన్ ఉండేదిలే నిజానికి. అప్పుడేదో జరిగిందని చేసుకున్నావు. నీకు రూల్ రెగ్యులేషన్ తెలిసిండే కదా. ఆడ చీప్గా వస్తా అంటే ఆడ గొప్ప నిజనప్ప, ఎల్పీ నెంబర్తో సహా ఉందిప్ప, గొప్ప ఇవన్నీ చూడప్ప. చెప్పురా, కరెక్ట్ ఉన్నా చెప్పురా. లే రా చెప్పుదురా, నువ్వు కరెక్ట్ ఉన్నా రేపు చెప్పురా. దా విత్ ఆల్ ద రికార్డ్స్, విత్ ఆల్ ద రికార్డ్స్ కరెక్ట్ ఉన్నారా నువ్వు? లే బుక్కురా, అన్నీ ఉన్నాయరా. మా తల్లి, నీ భార్య, వీడియోడు నీ రికార్డు అప్ప, నా రికార్డు కాదు, నా రికార్డు కాదు, ఇవన్నీ నీవే. చెప్పు, ఏం కావాలో చెప్పు. పొద్దునూగులు అంటారు గెలిపించుకోలేకపోయా కొడుకునంట. నన్ను కొడిపించుకోలేకున్నాను. సరే నేను గెలిపించుకోలేకపోయినాలే, మీరు గెలిచేదా కదా. ఇప్పుడు సిగ్గులే నా కొడక. నీ పెద్ద కొడుకు అయితే ఆడవాళ్ళని కొట్టరు కదరా. యాడికి పోయినట్టు కొజ్జానా కొడుకు, కొజ్జానా కొడుకు అంటారు. ఆ కొజ్జానాకులు వచ్చి మా బెడ్రూమ్లోకి వచ్చి ఏం చేస్తారు మీరు? కొజ్జానాకులంతా మీరు ఏం చేస్తారా? మా బెడ్రూమ్లోకి వచ్చి ఏం చేస్తారు? కొజ్జానా కొడకల్లారా చెప్పమంటావా? హిస్టరీ హిస్టరీ చెప్పమంటావా? ఇదిరా నీ రికార్డు. ఎందుకు పగల దగ్గర కుడుతురా? ఈ పోలీసు వాళ్ళు వచ్చి పగల దగ్గర కుడుతుంట. ఎందుకు పగల దగ్గర కుడతారు? రెవెన్యూ వాళ్ళు ఎందుకు పగల దగ్గర కుడతారు? ఎందుకు పగల దగ్గర కుడతా? నా కొడుకులు రిజిస్టర్ ఆఫీసర్లు పోతారు. మంచిది నా కొడకల్లారా. కరెక్ట్ అని చెప్పురా. ఇది కరెక్ట్, నాది భూమి అని చెప్పురా. చెప్పురా రే, రేపు చెప్పురా. అనంత రూపాయలు చెప్తాండవే. పొద్దున వస్తుంది, రాత్రి వస్తుంది, నన్ను రానియడం రారా. హైకోర్టు ఏం చేస్తుందిరా? ఇస్తుంది పర్మిషన్ రా. మేమేమన్నా నీటి మేమప్ప, యా పార్టీ వచ్చినా, ఎవడొచ్చినా, నేను వచ్చినా, నువ్వు వచ్చినా పార్టీ చేస్తాను. నేను అదే భయపడతాను. వస్తే పార్టీ చేస్తాను, తను తరుగుతాను ఊళ్ళో ప్రజలు. పొద్దున్న ఎత్తారా పోలీసులు అడుగుతారు రారలే. లే నీ కొడుకుని పంపిరా. నా కొడుకుని నేను పిలుచుకొచ్చినప్పుడు నేను ఈడే ఉన్నానులే, ఈడే ఉన్నాను నా కొడక్క. నేను 15 తేదీ లోపల రెవెన్యూ వాళ్ళు ఇస్తేనే విత్ ఆల్ రికార్డ్స్, విత్ ఆల్ రికార్డ్స్ ఎట్లా నువ్వు చేసుకుంటావు? దీంట్లో 45 ఎకరాలు గవర్నమెంట్ కొట్టేసినావు, ఫారెస్ట్ రెవెన్యూ వాళ్ళకి. కొదమాది ఆ పొద్దు అయ్యా మాకు ఉద్యోగులు ఇస్తారు అంటే అమ్మినారు. వాళ్ళందరూ ఏం చేస్తావు? నువ్వు రూల్తో వచ్చిండు మా ఇంటికి. ఎంబీ యాక్ట్ ఉందిరా నా కొడకల్లారా. పోలీసు వాళ్ళు అబద్ధం కంప్లైంట్ చేసినాడు నా కొడకల్లారా. లే ఎంబీ యాక్ట్ ఉందిరా. మరి అశోక్ నీళ్ళ కూడా ఎందుకు పెట్టలే? ఎంబీ యాక్ట్ ఉందిరా. ప్రతిదానికి రెవెన్యూ యాక్ట్, ఎంబీ యాక్ట్, ఎక్సైజ్ యాక్ట్, పోలీసుది
ఎట్లా పెడతారా నా కొడకలేరా పోలీసు నా కొడకలా దేవుడు పెట్టిన నా కొడుకు మీకు పిల్లలు లేరు పోతారా రే నా మీద కేసులు పెట్టి నా కొడుకు మీద కేసు పెట్టి నా కొడుకు పోతారా నాశనం అయిపోతారా ఉంది కదా రూల్ ప్రకారం ఉంది అన్నీ కొట్టేది ఎందుకంటే ఉరికిన ఉంటే అన్నీ కొట్టేదే